అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా, ఆర్గనైజేషన్ బలం ఉందా, సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? ఇదే ఒక ఆసనాగా తీసుకుని, ఇదే ఒక టైం గా తీసుకునేసి పవన్ కళ్యాణ్ గారిని తలపతి విజయ్ అన్నని కంపారిజన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నాయి ఆంధ్రాలో ఉన్న కొంతమంది కొండగొర్రెలు. మీ జన సైనికులతో వచ్చిన చిక్కే ఇది. వాస్తవాలను వాస్తవాలుగా చెప్తే మీరు అస్సలు తీసుకోలేరు. మీ దగ్గర లేనిదాన్ని లేదు అని ఒప్పుకునే ధైర్యం మీకు లేదు. బహుశా మీ నాయకుడి దగ్గర నుండే అది నేర్చుకున్నారేమో. గారు ఓడిపోవడానికి ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే క్యాస్ట్. తమిళనాడులో ఎలా అంటే పుష్టిగా కడుపు నిండా అన్నం తింటారు. రేపు మనకు వచ్చేవాడు మనల్ని చూసుకుంటాడా లేదా, ఒకవేళ వాడు కొత్తవాడైతే వాడికి ఒక ఛాన్స్ ఇద్దామనే ఆలోచనతో ఖచ్చితంగా వాళ్ళకు ఒక ఛాన్స్ ఇస్తారు, గెలిపిస్తారు తమిళనాడు ప్రజలు. మన తెలుగు వాళ్ళలో ఉన్న బాధ ఏంటంటే క్యాస్టులు తింటారు, అన్నం తింటారు. వాళ్ళు క్యాస్ట్ పిచ్చితో ఓట్లు వేసినారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. కులం గురించి మాట్లాడుతున్నావు కదా, ఒకటి గుర్తుపెట్టుకో. ఏ నాయకుడైనా సరే ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ గెలవలేడు. ఆ కులం అండగా ఉంటుందేమో కానీ గెలిపించేంత సీన్ ఉండదు. ఇంకో మాట, కులాన్ని మీ నాయకుడు వాడుకున్నంత ఏ నాయకుడు వాడుకోలేదు. నా కాపులకు నాకు అండగా ఉండండి అని ఓపెన్గా కులాన్ని రెచ్చగొట్టింది, కులం కార్డు వాడింది ఫస్ట్ మీ నాయకుడే. అది గుర్తుపెట్టుకో. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి భీమవరం, గాజువాక ఈ 2 నియోజకవర్గాల్లో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. అది 2 మైనస్ పాయింట్. 2 చోట్ల ఆయన్ని ఓడించడానికి 2,000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నావు కదా. ఇంతకంటే దిగజారిన మాట ఇంకొకటి ఉండదు. బుద్ధున్నవాడు ఎవడైనా ఒక ఎమ్మెల్యే సీటు కోసం 2 చోట్ల 2,000 కోట్లు ఖర్చు పెడతాడా? ఓటమికి సాకులు వెతుక్కోవడానికైనా ఒక లాజిక్ ఉండాలి కదా. మైనస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అన్నైనటువంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు సంపాదించి దాన్ని అలా మూవ్ ఆన్ చేసుకొని వెళ్లకుండా ముందుకి పార్టీని విలీనం చేసేసి కుల్లి రాజకీయాలు మనకి ఎందుకులే అనేసి పార్టీని విలీనం చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి వచ్చినారు. చిరంజీవి గారు పార్టీని విలీనం చేసి వెళ్ళిపోయారని నువ్వే అంటావు. మరి మొన్న సినిమా ఫంక్షన్లో ప్రజారాజ్యమే జనసేనగా మారిందని ఆయన అన్నప్పుడు ఎందుకు చప్పట్లు కొట్టారు? ఎందుకు ఏలాలు వేశారు? మీ బతుకంతా ఇంతే. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉండలేదు. ఒకటి మాత్రం నిజం, మీ పార్టీని మీ నాయకుడే దిగజార్చాడు. మనకు దమ్ము లేదు, సత్తా లేదు, కమిటీలు లేవు, కనీసం అన్నం పెట్టడానికి డబ్బులు లేవని బహిరంగంగా సొంత పార్టీని దిగజార్చి మాట్లాడిన నాయకుడు ఎవడైనా ఉంటాడా? మీ పార్టీ అంత అవమానాపాలు కావడానికి కారణం మీ నాయకుడే అని తెలుసుకో.